అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందామండి. మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో 23, 24, 25, 26 తారీఖుల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి, అలాగే మీ జీవితంలో వచ్చేటటువంటి పెను మార్పుల గురించి క్లియర్‌గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి మిథున రాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తిగా క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా మిథున రాశి వారు ఈ రోజున మీ జీవితంలో ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడబోతున్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మనసును కాసేపు ప్రశాంతంగా కూర్చొని వినేందుకు ప్రయత్నించండి. చాలా వరకు ఈ 4 రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో రాజకీయ పరంగా కావచ్చు, సినీ రంగ ప్రవేశం కావచ్చు, లేదంటే ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారనేటటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి మంచి మీరు చూడనటువంటి లాభాలనైతే ఈ 4 రోజులు మీరు చూడబోతున్నారు. అలాగే మీకు తెలియనటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోయేటటువంటి సువర్ణ అధ్యాయం అనే చెప్పుకోవచ్చు. మరింతకీ అసలు ఎవరు ఆ వ్యక్తి? మీ జీవితంలో ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్లియర్‌గా అయితే మనం తెలుసుకుందాం. అయితే మిమ్మల్ని భయపెట్టడానికో, మిమ్మల్ని బలహీనంగా చేయడానికో కాదండి ఈ మాటలు. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని చెప్పి బాధపడుతున్నట్లయితే కనుక క్లియర్‌గా మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలో కూర్చొని వింటే మీకు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి విన్న తర్వాత మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు, అలాగే మీ ప్రభావం ఏ విధంగా గ్రహస్థితుల యొక్క ప్రభావం అనేది మీ మీద ఉండబోతుందనేటటువంటి అంశాలు కూడా మీరు తెలుసుకున్న వారవుతారు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి బాధలకు, అన్యాయానికి, ఓర్పుతో మింగినటువంటి కన్నీళ్లకు ఇప్పుడు ఒక సమాధానం అనేది వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే ఎంతోమంది నిపుణుల నుండి అంటే కొంతమంది మీరు వినుంటారు. చాలామంది చెప్తూ ఉంటారు కదా! అంటే ఈ యొక్క జ్యోతిష్య పరంగా మీరు కూడా వినే ఉంటారు. కానీ మీకేంటంటే కొంతమంది దగ్గర కొంత వివరణ అనేది నచ్చి ఉండవచ్చు. కొంతమంది దగ్గర మీకు ఆపోజిట్‌గా అనిపించి ఉండవచ్చు. అయితే ఏంటంటే అందరికీ కూడా అన్ని అంశాలు కూడా నచ్చాలని ఏం లేదండి. ఒక్కొక్కరికి సూట్ అవుతుంది. ఒక్కొక్కరికి సూట్ కాదు. ఇక మీకు చెప్పాలంటే ఈ 4 రోజుల్లో కూడా ఏంటంటే అత్యంత ప్రభావవంతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏదైతే ఇబ్బందులున్నాయో ఆ ఇబ్బందులను తొలగిపోయేటటువంటి అవకాశాలను కూడా భగవంతుడు మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు. ఆ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చెయ్యాలి. అలాగే మీ రాశి వారి ఇంట్లో తిరుగుతున్నటువంటి ఒక రహస్య శక్తి ఇది సాధారణమైతే కానే కాదు. ఈ రాశి వారి ఇంట్లో గత కొద్ది రోజులుగా ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడే ఉంటుంది. అంటే మీరు గమనించారో లేదో తెలియదు కానీ ఇంట్లో ఉన్నప్పుడే మనసు అనేది అస్థిరంగా మారబోతుంది. కారణం తెలియకుండా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా హృదయం బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది మామూలుగా మానసిక అలసట అనేది కాదు. ఇది మీ ఇంట్లో అంటే ఒక రహస్యమైనటువంటి శక్తి ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఈ శక్తి భయపెట్టడానికి వచ్చింది కాదు. హెచ్చరించడానికి, మార్పుకు సిద్ధం చేయడానికి వచ్చినటువంటి శక్తిగా మీరు చాలా కాలంగా మీ జీవితంలో న్యాయం లేకుండా బాధపడుతున్నారు. అంటే మంచిగా ప్రవర్తించినా, మీరెంత మంచివాళ్ళైనా కానీ మీరు మాత్రం మంచిని పొందలేకపోతున్నారు. నమ్మిన వారు మోసం చేస్తూ ఉండడం. ఇది చూసి మీ ఆత్మలోనే ఒక ప్రశ్న మొదలవుతూ ఉండడం. నేను చేసిన తప్పేంటి అని ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం. మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ శక్తి పూర్వీకుల యొక్క ఆశీర్వాద శక్తి. మీ రక్తంలో ఉన్నటువంటి కర్మలను శుభ్రం చేయడానికి వచ్చినటువంటి శక్తి. అందుకే మీకు రాత్రులు నిద్ర సరిగ్గా రావడం లేదు. ఒక్కోసారి కలలు స్పష్టంగా గుర్తుండిపోతూ ఉంటాయి. కొందరికైతే కలలో తెలియనటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. కొందరికి పాత జ్ఞాపకాలు వెంట వెంటనే గుర్తుకొస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఒకే ఒక సంకేతం. మీ జీవితంలో పెద్ద మార్పు అనేది రాబోతుంది. ఆ మార్పు జరగడానికి ముందు మీరు కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే మీ ఇంట్లోకి వచ్చినటువంటి ఆ శక్తి ఎవరనేది తెలుసుకోవాలి. ఈ శక్తి ఉన్న ఇల్లు చాలా అంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ శక్తి ఉన్నప్పుడు ఇంట్లో దీపం మారిపోకుండా చూసుకోవాలి. అనవసర గొడవలు జరగకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది మీకు పరీక్షా కాలం. మీరు ఎలా స్పందిస్తారో చూసేటటువంటి సమయం. ఈ శక్తి మీ శత్రువులను కూడా దూరం చేస్తుంది. మీపై చేసినటువంటి అన్యాయానికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అత్యంత అరుదైనటువంటి దశ. మీ జీవితంలో ఒక్కసారిగా మాత్రమే ఇలాంటి శక్తి అనేది మీ ముందుకు వస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో అవకాశాలు కానీ, ఏదైనా కానీ భగవంతుడు ఒకటి ఇవ్వబోతున్నాడని తెలుసుకున్నప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నిర్లక్ష్యం చేయకూడదు. అయితే యెస్ అనే అక్షరం కలిగినటువంటి ఒక వ్యక్తి విధి పంపించినటువంటి ఒక కీలక వ్యక్తి.
ఈ రాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తి పాత్ర చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఈ వ్యక్తిని మీరు సాధారణంగా చూసుండవచ్చు. కానీ రాబోతున్న రోజుల్లో ఆ వ్యక్తి మాటలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వ్యక్తి ఎవరు అనేది ముఖ్యం కానే కాదు. ఎలా మాట్లాడతారు, ఏ స్థితిలో ఉన్నారు అనేది కూడా ముఖ్యం కాదు. కానీ ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం అనేది బయటకొస్తుంది. ఆ నిజం అనేది మీ కళ్ళను తెరిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు తప్పు అనుకున్నది నిజమవుతుంది. నిజం అనుకున్నది తప్పవుతుంది. అయితే ఈ ఎస్ అనే వ్యక్తి గతంలో మీకు దగ్గరగా ఉండవచ్చు. మధ్యలో దూరమై ఉండవచ్చు. లేదా ఇప్పటి వరకు మీ జీవితంలో పెద్దగా పాత్ర లేకుండా ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు విధి ఆ వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో రావడానికి కారణం కేవలం ఒకటే. మీరిక మోసపోకుండా ఉండాలి. మీరు సరైనటువంటి దారిలో నడవాలి. మీరు మీ విలువ తెలుసుకోవాలి. అందుకే ఈ వ్యక్తి మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. అంతేకాకుండా నిజాయితీగా కూడా ఉండవచ్చు. అయితే ఆ మాటలు మీ లోపల ఉన్నటువంటి భ్రమను పూర్తిగా తొలగిస్తాయి. కొంతమంది ఈ రాశి వారికి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఒక అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి మార్గం కావచ్చు. మరికొందరికి భావోద్వేగ స్పష్టత వస్తుంది. ఒక సంబంధం కొనసాగించాలా, లేదంటే విడిచిపెట్టేయాలా అనే నిర్ణయం గురించి మీరు ఒక క్లారిటీకి వస్తారు. అలాగే ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వ్యక్తి చెప్పే మాటలను తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడే మాటల్లో మీకు అనేక రకాల సంకేతాలు దాగుంటాయి. మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయేటటువంటి వ్యక్తి దైవ సందేశం మోసుకొచ్చినటువంటి అతిథి అని చెప్పి మీరు నమ్మాలి. అలాగే ఈ రాశివారి ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కానే కాదు. అంటే ముందే నిర్ణయించబడినటువంటి ఒక సంఘటన. అంటే ఈ వ్యక్తి రావడానికి ఒకే ఒక కారణం ఉందండి. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి చక్రాన్ని ఆ వ్యక్తి మరలా తిప్పుతాడు. ఈ వ్యక్తి మీరు ఊహించినట్లుగా గొప్పవాడు కావచ్చు, లేదా సాధారణ మనిషి కావచ్చు. అతను చెప్పే విషయం మాత్రం సాధారణమైతే కానే కాదు. ఆ మాటలు మీకు చాలా ప్రభావితం చేస్తాయి మీ జీవితాన్ని. మీరు చాలా సేపు మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఆ మాట మీ జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానం రేకెత్తించేలా ఉంటుంది. ఈ వ్యక్తి రావడం వల్ల ఒక నిజం బయటపడుతుంది. ఎవరో మీ వెనుక నుండి మీకు నష్టం చేశారనే విషయం మీకు తెలిసొచ్చేలా చేస్తుంది. లేదా మీరు అనవసరంగా ఎవరినో నమ్మారు అనే నిజం బయటపడుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న క్షణంలో మీకు కొంత బాధ కలుగుతుంది. కానీ అదే సమయంలో ఉపశమనం కూడా వస్తుంది. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది. కొంతకాలంగా ఉన్న బరువు తగ్గుతుంది. అనవసర ఆలోచనలు తగ్గుతాయి. ఇంట్లో శాంతి మొదలవుతుంది. ఇదంతా కూడా ఆ వ్యక్తి తీసుకొచ్చినటువంటి శక్తి ప్రభావం, ఒక పాజిటివ్ ఎనర్జీ. కొంతమంది ఈ రాశి వారికి ఈ వ్యక్తి ద్వారా ఒక కొత్త మార్గం అనేది తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ నిర్ణయాలు కూడా భయంగా అనిపించినా అది మీ మంచికే ఉంటాయి. మీరు ఎదుర్కొన్నటువంటి అన్యాయం ఇప్పుడు దయ అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక న్యాయం అనేది చెప్పుకోవచ్చు. మీరు జీవితంలో అనేక సార్లు అన్యాయానికి గురయ్యారు. మీరు మాట్లాడకపోయినా, ప్రతిఘటించకపోయినా మీ మనసు అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. మీరు సహాయం చేసినటువంటి వాళ్ళే మిమ్మల్ని కిందకి లాగారు. మీ మంచితనాన్ని బలహీనంగా చేశారు. ఇప్పుడు ఆ సమయం ముగిసిపోయింది. భగవంతుడు ఇచ్చేటటువంటి న్యాయం కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఒక్క రోజులో అయితే జరగదండి. ఒక క్రమంగా జరుగుతూ వస్తుంది. అంటే మొదట మీరు అన్యాయం చేసినటువంటి వాళ్ళ నిజస్వరూపం అనేది తెలుసుకొని, తర్వాత వాళ్ళే వారి యొక్క కర్మఫలాన్ని అనుభవించడం అనేది మొదలుపెట్టడం చూస్తారు. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. భగవంతుడు చూసుకుంటాడు. మీ పని ఒక్కటే, నిశ్చలంగా ఉండడం, ధైర్యంగా ఉండడం. మీరు సత్యం వైపు నిలబడ్డారు. అంతే చాలు. ఈ దశలో ఏంటంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కీడు చేసినటువంటి వ్యక్తులు కూడా క్షమాపణలు వేడుకుంటారు. అలాగే దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది పరీక్షాకాలం. భగవంతుడు న్యాయం ఇచ్చిన తర్వాత మీ జీవితంలో మరలా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. రాబోతున్నటువంటి రోజుల్లో మీకు ఇంకా అద్భుతమైనటువంటి రోజులండి. అలాగే బాధలు కూడా మీకు బలంగా మారతాయి. ఆర్థిక మార్పు, ఆగిపోయిన ధనం కదలడం మొదలవడం, అలాగే ఆర్థికంగా గత కొంతకాలంగా నిలకడ లేకపోవడం, సంపాదన ఉన్నా నిలవలేదు, రావాల్సిన డబ్బు ఆగిపోయింది, ప్రయత్నాలు చేసినా ఫలితాలు లేదు. దీనివల్ల మానసిక ఒత్తిడి అనేది ఈ మధ్య ఎక్కువగా మీకు పెరిగిపోయింది. ఇప్పుడు ఆ స్థితి అన్నీ కూడా మారబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలాఖరులోపు ఇంకాస్త ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి లాభాలను మీరు పొందబోతున్నారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ధనం రావడం అనేది అసాధ్యం. చిన్న చిన్న అవకాశాలుగా రావచ్చు. ఇది స్థిరత్వానికి ఒక సంకేతం. ఇక కొంతమంది ఈ రాశి వారికి పాత బాకీలు తిరిగి వస్తాయి. కొందరికి కొత్త పని అవకాశాలు ఎతుక్కుంటూ వస్తాయి. మరికొందరికి కుటుంబంలో ఎవరో సహాయం చేయడం, ఈ ధనం రావడం వెనుక ఒక దైవ సంకల్పం అనేది దాగుంటుందని తెలుసుకోండి. ఆ దశలో ధనాన్ని వృధా చేయకూడదు. ఆలోచించి ఖర్చు చేయండి. ఎందుకంటే ఇది పునాది వేసే కాలం. మరి ఈ కాలంలో వేసినటువంటి పునాదే మీకు భవిష్యత్తులో మిమ్మల్ని నిలబెడుతుంది. ఈ మార్పు అనేది కేవలం ధనంతో మాత్రమే కాకుండా మీ విలువ పెంచేలా ఉంటుంది. మీ మాటకు గౌరవం పెరిగేలా ఉంటుంది.
కోరుకున్న స్థిరత్వం దశల వారీగా వస్తుంది. ప్రేమ సంబంధాల్లో మార్పులొస్తాయి. మౌనం ముగిసేటటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు. అంటే మీ ప్రేమ జీవితంలో గత కొంతకాలంగా నిశ్శబ్దం ఏర్పడుందంటే మాటలున్నా బయటకు రావడం లేదు. దగ్గరవుదామన్న బంధం కలవడం లేదని చెప్పి బాధపడుతున్నట్లయితే ఎదుటివారు మీ మనసును పూర్తిగా అర్థం చేసుకుంటాం. లేదంటే ఈ పరిస్థితుల నుండి మీరు బయటపడటం. అలాగే ఆ మౌనం అనేది క్రమంగా తొలగిపోవడం జరుగుతుంది. ప్రేమికులు మరలా ఒకటవుతారు. ఇంట్లో కూడా చెప్పుకొని ఒప్పించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీ జీవితంలో ఏంటంటే కొంతమంది వ్యక్తులు, కొత్త వ్యక్తులు కూడా మీతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. నిజం కూడా అందులో ఎక్కువగా అంటే మీరు వారి పాత్ర ఏంటి, వారి మనస్తత్వం ఏమిటనేది ఒక నిజాన్ని తెలుసుకుంటారు. తద్వారా బంధాన్ని కలుపుకుంటారు. అపార్థాలు తొలగిపోతాయి. కొంతమంది ఈ రాశి వారికి పాత ప్రేమ మరలా గుర్తుకొస్తుంది. గతంలో విడిచిపోయిన వ్యక్తి మరలా మిమ్మల్ని సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు భావోద్వేగంగా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవని చెప్పుకోవచ్చు. పాత బాధను మరలా మోసుకెళ్లాలా లేదా పూర్తిగా ముగించాలా అనే స్పష్టత మీకు వస్తుంది. ఇక వివాహితులకు ఈ సమయంలో భాగస్వామితో మాట్లాడాల్సిన విషయాలు బయటపడతాయి. ఇప్పటి వరకు దాచిన ఏదైనా విషయాలు బయటకొస్తాయి. మొదట్లో ఇది చిన్న గొడవగా అనిపించినా చివరికి అర్థం చేసుకొని మరలా మీరు మీ బంధాన్ని స్వాగతిస్తారు. నిజం చెప్పాలంటే ఈ దశ అనేది మీకు పూర్తిగా కొంత పరీక్షా కాలం అని చెప్పుకోవచ్చు. కొంత మీకు అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే మానసిక విముక్తి అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. మీరు బలంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఇతరుల బాధలను కూడా మీ బాధలా అనుభవిస్తారు. అందుకే మీ మీద తెలియకుండా ఒక మానసిక భారం అనేది ఎక్కువగా ఆవరించి ఉంటుంది. ఆ భారం ఒక్క రోజులో ఏర్పడిందైతే కాదు, కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి బాధ. ఇక నమ్మకం దెబ్బతినడం, ఆశలు నెరవేరకపోవడం, నిరాశలు ఇవన్నీ కూడా ఒక గోడలా నిలబడ్డాయి. ఇప్పుడు ఆ గోడ క్రమంగా ఏంటంటే కూలడం మొదలవబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ మనసు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది ఈ 4 రోజుల్లో. గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలు గుర్తుకొచ్చినా అవి అంతగా మిమ్మల్ని బాధ పెట్టవు. ఇది మానసిక విముక్తికి ఒక సంకేతం. మీరు మీకోసం ఆలోచించడం కూడా మొదలు పెడతారు. మీ అవసరాలను గుర్తిస్తారు. ఈ దశలో ఒంటరిగా ఉండాలనే కోరిక కూడా మీకు పెరుగుతుంది. ఇది తప్పు కాదండి. మీ ఆత్మకు అవసరమైనటువంటి ఒక విరామం. ఇక ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఆవేశం తగ్గి ఆలోచనలు పెరుగుతాయి. ఈ మానసిక విముక్తి అనేది మీకు ఆరోగ్యం కూడా మెరుగుపడేలాగా ఉపయోగపడుతుంది. నిద్ర సమస్యలు తగ్గుతాయి. శరీరంలో ఉన్న అలసట క్రమంగా తగ్గుతుంది. ఇది మీ జీవితంలో కొత్త శక్తి ప్రవేశించే సంకేతం. శత్రువుల బలం తగ్గడం, దాగిన నిజాలు బయటపడడం, ఈ రాశి వారికి తెలియకుండా కొన్ని శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేశాయని మీరు తెలుసుకోవడం. మీరెప్పుడూ కూడా అనుమానం అనేది పెట్టుకోకుండా ఉండాలి. అందరినీ కూడా మంచిగా చూశారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఆ దశ అనేది పూర్తిగా ముగిసిపోబోతుందని చెప్పుకోవచ్చు. ముందు ముందు రోజుల్లో కూడా మీకు మీ మీద ఎవరైనా కానీ శత్రుత్వాన్ని పెంచుకున్న వారున్నా కానీ వారు కూడా మీ నుండి అంటే వారికై వారే దూరం అయిపోతారు. ఇక మీరు చాలా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి శుభవార్తలను పొందుతారు. శత్రు భయం పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నీ కూడా అనుకూలంగా మీకు శుభవార్తలు వస్తాయి. అలాగే మీ శత్రువుల బలం అనేది పూర్తిగా తగ్గుతుంది. వారు ఏం చేసినా ఫలితం రావడం ఆగిపోతుంది. వారి మాటలకు విలువ తగ్గుతుంది. ఇదంతా కూడా భగవంతుడు ప్రారంభించినటువంటి అంటే ఒక కొత్త అధ్యాయానికి నాంది అని చెప్పుకోవచ్చు. మీరు చాలా శాంతంగా ఉంటారు, సహనంగా ఉంటారు, ప్రతీకారం గురించి ఆలోచించరు. ఇక భగవంతుడు మీ తరపున పనిచేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఆరోగ్యంపై కూడా మీకు ప్రభావం ఉంది. అలాగే ఆరోగ్యాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పని, బాధ్యతలు, కుటుంబం అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తారు. కానీ మీ శరీరానికి మాత్రం చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడు శరీరం సంకేతాలు కూడా మీకు అంటే ఇస్తూనే ఉంటుంది. అలసట, నిద్రలేమి, తలనొప్పి ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇది ఏముందిలే, భయపడాల్సిన విషయం కాదు కదా అని ఒక నెగ్లిజెన్సీ ఎక్కువగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. సరైన ఆహారం, విశ్రాంతి చాలా ముఖ్యం. అలాగే చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గితేనే శారీరక ఆరోగ్యం అనేది ఎక్కువగా మెరుగుపడుతుంది. అందుకే మీ మనసును ప్రశాంతంగా ఉంచడం కోసం యోగా, అలాగే ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోవడం, మనసుకు నచ్చినటువంటి పనులు, సంగీతం వినడం ఇటువంటివి చేయడం వల్ల ఆరోగ్యం అనేది, మానసికపరమైన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇది మీ జీవితంలో స్థిరత్వానికి మరో అడుగు. అంటే ఏదైనా కానీ మీరు చేసే పనులపై మరింత ఎక్కువగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక అలాగే మీరు పనిచేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, మీరు కష్టపడుతున్నా కూడా గుర్తింపు రాకపోవడం, బాధ కలిగించడం మనసుకి, ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి. ఇది వెంటనే జరిగేటటువంటి మార్పు అయితే కాదు, క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది.
ఒకేసారి అయితే ఏది కూడా మనకు అదృష్టం అనేది చెప్పిరాదండి. కొంత ఒక్కసారిగా జరగకపోయినా క్రమక్రమంగా జరుగుతూ వస్తూ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి రోజులనేవి. ఇక అలాగే వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ప్రతి అవకాశాన్ని లోతుగా పరిశీలించండి. అలాగే ఈ 4 రోజులు ముగిసేసరికి మీ కెరీర్కి ఒక స్థిరమైనటువంటి మార్గం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు కోరుకున్న గుర్తింపు తప్పకుండా మొదలవుతుంది. ఉద్యోగం అలాగే ఎన్నో రకాల మార్పులు సంకేతాలు మీకు ఉద్యోగం విషయంలో చాలా కాలంగా ఒకే ఆలోచనలో ఉండుంటారు. అయితే ఇక్కడే కొనసాగాలా, లేదంటే మార్పు ఎక్కడికైనా వెళ్ళాలా అనే సందేహం మీ మనసును అలసటకు గురి చేస్తూ ఉండవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలో మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది తప్పకుండా రావడం ఈ 4 రోజుల్లో మీరు చూస్తారు. అయితే మీరు పాటించవలసినటువంటి పరిహారాలంటూ ఏమీ లేదండి. హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు చాలా అనుకూలమైనటువంటి అలాగే మీకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి రోజులుగా ఈ 4 రోజులు చెప్పుకోవచ్చు.